కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూసినావు, నీ పేరు ఏమిటో ఎరగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. నిన్ను చూస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ, నీ అంతరంగాన్ని చూస్తున్నాడు దేవుని బిడ్డ, నీ హృదయంలో ఆవేదన చూస్తున్నాడు దేవుని బిడ్డ, నువ్వు ఎలా కుమ్ములిపోతున్నావో చూస్తున్నాడు దేవుని బిడ్డ, నువ్వు ఎలా దిగులు చెందుతున్నావో, ఎలా అల్లాడిపోతున్నావో చూస్తున్నాడు దేవుని బిడ్డ. నువ్వు ధైర్యంగా పై కనపడుతున్నావు కానీ నీ అంతరంగంలో ఎంత భయం ఉందో చూస్తున్నాడు ఆయన. చూసే దేవుడు అలాగ ఉంచే దేవుడు కాదు. ఆ భయాన్ని నుంచి తవరు కొడతానికి ఆయన ఇష్టపడుతున్నాడు. గట్టిగా తప్పలు కొట్టి దేవుని కనపరచండి. దేవునికి మహిమ కలుగు. థ్యాంక్ యూ జీసస్. రాబా శకర్ రాబా రిదారా రిఖారా బాబా, నీ హృదయంలో నా అశాంతి యేసు శక్తి గల నామములో తొలగపోను గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, చూచుచున్న దేవుడు ఆయన. ఎవరు అంతరంగాన్ని చూశాడు? యాయూరు అంతరంగాన్ని చూశాడు. వెంటనే భయం వచ్చిందని ఏ మాట అంటాడో, భయపడొద్దు. ఎవరికైనా వస్తుంది కదా, కుమార్తె చచ్చిపోయిందంటే భయం, బాధ ఎవరికైనా వస్తుందా? కానీ చెప్పండి, ఏమంటారు చెప్పండి, భయపడొద్దు. ఆ మాటకు అర్థం ఏంటంటే నేనున్నాను. గట్టిగా చెప్పండి, ఆ మాటకు అర్థం ఏంటి? నేనున్నాను. నువ్వు ఏడ్చే సమయంలో నీ భర్త దగ్గరకు వచ్చి ఎందుకు ఏడుతున్నా నేనున్నాను అంటే చెప్పండి, అంత ధైర్యం మీకు? సర్వ సృష్టికర్త అయిన, ప్రపంచానికే అధిపతి అయిన అటువంటి దేవుడు అంటున్నాడు భయపడొద్దన్న మాటకు అర్థం ఏంటంటే నేనున్నాను నీతోటే. ఆమేన్. హల్లెలూయా. ఎవరున్నారు? యేసయ్యా నువ్వు నాతో ఉన్నందుకే స్తోత్రం అని చెప్తారా? పూర్తిగా నమ్మకంతో చెప్పండి. మరొకసారి చెప్పండి. అయితే యేసయ్య నీతో ఉంటే ఇప్పుడు నువ్వేం చేయకూడదు చెప్పండి? భయపడకూడదు. అందరు చెప్పండి, భయపడకూడదు. మనం ఏ పడకూడదు? ఏ విషయంలో భయపడుతున్నావు దేని బిడ్డ? ఏ విషయంలో నువ్వు భయపడొద్దు. నా పాపం నన్ను తినేద్దాం అనుకుంటున్నావా? నీ పాపం అనే కాడి నీ పైనుంచి ఎరగొట్టేశాడు యేసయ్య. నా పైన శాపం ఉంది అనుకుంటున్నావా? నీ శాపం కూడా ఎరగొట్టేశాడు యేసయ్య. దేవుని బిడ్డలారా, నీ రోగాన్ని కూడా కలువర్లు అనుభవించాడు యేసయ్య. చూడు, ఆయన వైపు చూడు, నీకెన్నో మేలు కలుగుతాయి. నమ్ము పూర్తిగా. దేవుని బిడ్డ ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే యాయూరు ధైర్యం తెచ్చుకున్నాడు. అందరు చెప్పండి, ఈ రోజు ఎంతమంది ధైర్యం తెచ్చుకుంటారో స్తోత్రం చెప్పండి. నేనున్నాను అన్న మాట బట్టి ఎంతమంది ధైర్యపడుతున్నారో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై ఆమేన్. హల్లెలూయా. ఇంకో మాట అంటాడు చూడండి, భయపడకము, నమ్మకం మాత్రం ఉంచుము. అందరు నోరు తెరిచి చెప్పండి. అందరు చెప్పండి, ఏముంచాలి? దేవునందు నమ్మకం ఉంచండి. మనుషులు నమ్ముతాం మనం, డాక్టర్లు నమ్ముతాం మనం, కానీ దేవుడిని నమ్మలే. ఎవరు నమ్మలే? దేవుని బిడ్డ నమ్మండి. ఏమంటాడో తెలుసా? నమ్మకం మాత్రం ఉంచు, నమ్మకాన్ని విడిచిపెట్టొద్దు, నమ్మకాన్ని పాడు చేయొద్దు. నువ్వు నమ్ము అంతే, నమ్మకం మాత్రం ఉంచు. నువ్వు ఎప్పుడు నా దగ్గరకు వచ్చాడు నమ్మొచ్చా కదా, ఇప్పుడు అదే నమ్మకాన్ని నీ దగ్గర ఉంచు, నమ్మకం మాత్రం ఉంచు. నిన్న స్వస్థపరిచాడు కదా,
మనం స్వస్థపరిచాడు కదా దేని బిడ్డలారా. అదే నమ్మకంతో ఇప్పుడు కూడా స్వస్థపడతాడని నమ్మకం మాత్రం ఉంచు. హల్లెలూయా. మన అనుకున్న కార్యం జరిగించాడు కదా, ఇప్పుడు నువ్వు చేస్తాడని నమ్మకం ఉంచు. మన నీ పట్ల సహాయం చేశాడు కదా, నీ పట్ల అధికారులతో మాట్లాడాడు కదా, నాయకులతో మాట్లాడాడు కదా, పెద్దలతో మాట్లాడాడు కదా, అన్ని విషయాల్లో నీకు సహాయం చేశాడు కదా, అలాగే ఇప్పుడు కూడా చేయబోతాడు. నమ్మకం మాత్రం ఉంచు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో ఎవ్వరు చేయిడ్చిపెట్టినా మాత్రం, ఎవ్వరు చేయిడ్చిపెట్టినా ఆయన అందు నమ్మకం ఉంచే వారిని ఆయన అన్నడు ఇడిచిపెట్టడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీరు గమనించాలి, ఆయన నమ్మిన వారిని అన్నడు ఇడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నువ్వు నమ్మవా, ఎప్పటికీ ఇడిచిపెట్టడు. ఆయన నీ రోగంలో ఇడిచిపెట్టడు, నీ బాధలు ఇడిచిపెట్టడు, నీ కష్టంలో ఇడిచిపెట్టడు, నీ నష్టంలో ఇడిచిపెట్టడు, నీ సంతోషం విడిచిపెట్టాడు. దేని బిడ్డలారా, ఏ స్థితిలో నేను విడిచిపెట్టాడు, ఏ స్థితిలో విడిచిపెట్టాడు. బంధువులైతే, స్నేహితులైతే, లోక సంబంధులైతే కొన్ని సమయంలో నేను విడిచిపెట్టేస్తారు. నీకు ఎదురవున్న పరిస్థితులను బట్టి దూరం అయిపోతారు వాళ్ళు. కానీ నీ దేవుడు, లేక మనం ఆరాధించే దేవుడు, లేక దేని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారు నిన్నెంత మాత్రం విడిచిపెట్టాడు. గట్టిగా చెప్పండి, చెప్పండి. చచ్చిపోయిందని చెప్పిన తర్వాత సరే వయ్య అలాగ చచ్చిపోయింది కదా, నీ దారి నువ్వు చూసుకున్న దారి నేను చూసుకుంటా అన్నాడా? ఒకటేమన్నాడు, వాళ్ళ మాట మీద లక్ష్యం ఉంచుకో. రెండేమన్నాడు, భయపడకు. మూడేమన్నాడు, నమ్మకం మాత్రం ఉంచు. మూడు మాటలు అక్కడ మీరు బాగా పాయింట్ చేసుకోవాలి. వారి మాట మీద లక్ష్యం ఉంచుకో, భయపడకు, నమ్మకం మాత్రం ఉంచు. మూడు మాటలు చెప్పాడు. అంటే విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? ఎక్కడితో లేదని లేదు, నేనున్నాను. ఆయన మనతో ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచించాను. ఆయన ఉన్న జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటే ఆలోచించాను. ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడ సమాధానం ఉంటుంది. ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడ స్వస్థత ఉంటుంది. ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడ పాప క్షమాపణ ఉంటుంది. ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడ శాపం విడుదల ఉంటుంది. ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడ అన్ని విషయాలు వర్ధిల్లుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే నువ్వు ఇలా చెప్పాలి, నాలో నిత్యం ఉండే యేసయ్యా, నా ఇంట్లో నిత్యం ఉండే యేసయ్యా, నాలో నిత్యముండు తండ్రి, నువ్వు తప్ప నాకు ఎవ్వరు వద్దేసే, నువ్వు ఉంటే చాలు యేసయ్యా. అపోస్తలుడు పౌలు గారు అంటారు, నీ కృప నాకు చాలు. అందరు చెప్పండి, అపోస్తలుడు పౌలు గారు ఏమంటారు? నీ కృప నాకు. అబ్బా ఎంత మంచి మాట. మనం కూడా ప్రభా నీవుంటే చాలు, నీ కృప ఉంటే చాలు అయ్యా, మీరుంటే చాలు. ఒక భక్తుడు పాడిన పాట, ఎవరు ఉన్న లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు. ఎవరు ఉన్నా యేసయ్య ఉంటే నాకు చాలు. అందరి ప్రేమ అంతంత వరకే, యేసయ్య ప్రేమ అంతము వరకు. అందరి ప్రేమ అంతంత వరకే, యేసయ్య ప్రేమ అంతము వరకు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఆలోచించు, మనం లెగలేని పరిస్థితుల్లో మంచం మీద ఉన్నప్పుడు ఎవరు నీ పక్షాన ఉన్నారు? అంతకుముందు అందరూ నీతో ఉన్నారు. నీకు బలహీనత వచ్చి మంచం మీద పట్టిన తర్వాత ఎవరు నీతో ఉండి నేనున్నాను భయపడకు అని చెప్పిన వారు ఎవరున్నారు? చెప్పండి, ఎవరైనా ఉన్నారో మనకు ఆ సమయంలో? ఆ సమయంలో నువ్వు ఎక్కెక్కి కుమ్ములు ఏడలేదా? అయ్యో నేను అందరికి సహాయం చేశానే, అందరికి ఉపకారం చేశానే, అందరికి తోడై ఉన్నానే, నాకు వచ్చేటప్పటికి ఎవరు లేరా అని నువ్వు కుమ్ములు పోలేదా? అనుభవం నీలో లేదా?
ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రైజ్ ద లార్డ్.